నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను సహస్ర. రాష్ట్రంలోని పాఠశాలలకు జూలై 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. జూలై 19న చాలా పాఠశాలలకు హాఫ్ డే, 20వ తారీఖున ఆదివారం సెలవు కాగా, జూలై 21వ తారీఖున బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బోనాలను అధికారిక పండుగగా గుర్తించడంతో ఈ సెలవు వర్తిస్తుంది. వరుస సెలవులతో విద్యార్థులు సంతోషంగా ఉన్నా వారిని చూసుకోవడం తల్లిదండ్రులకు కష్టమే. ఇక తెలంగాణలోని విద్యార్థులకు తల్లిదండ్రులు కీలక అప్డేట్ ఇస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి కావున రేపటి నుంచి అనగా జూలై 19 నుంచి శనివారం నుంచి ఇక ఆదివారం, సోమవారం ఇలా 3 రోజులు ఈ సెలవులు అమలులోకి రానున్నాయి. జూలై 19 నుంచి జూలై 21 వరకు ఈ 3 రోజుల సెలవులు రాబోతున్నాయి. మరి వరుసగా సెలవులు ఎందుకు రానున్నాయి అంటే సాధారణంగా చాలా స్కూళ్లకు హాఫ్ డే వర్కింగ్ లేదంటే అలా ఫస్ట్ క్లాస్ లోపు పిల్లలందరికీ శనివారం నాడు సెలవు ఉంటుంది. ఆ తర్వాత జూలై 20 ఆదివారం అన్ని స్కూళ్లకు సెలవు, ఎందుకంటే బోనాల పండుగ. ఇక 21 రోజు సోమవారం కూడా తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలందరికీ కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే బోనాల పండుగ ఆ రోజు ఘనంగా నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సర్కారు జూలై 21 తారీఖున విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించింది. ఈసారి ప్రస్తుతం తెలంగాణలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా గుర్తించింది. దీంతో ప్రతి ఏటా బోనాల సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తారు. అలానే ఈ ఏడాది జూలై 21 తారీఖున సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాలను సెలవుగా ప్రకటించారు. ఈ లిస్ట్ లో బోనాలు ఓ ఆప్షన్ హాలిడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, గవర్నమెంట్ మరియు ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలోని విద్యా సంస్థలన్నిటికీ జూలై 21 తారీఖున సోమవారం నాడు సెలవు ప్రకటించింది. రేపటి నుంచి అనగా శనివారం నుంచి వరుసగా 3 రోజుల సెలవులు రావడం విద్యార్థులకు శుభవార్తే. కానీ వారిని పట్టుకోవడం తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జూలై 23న కూడా తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలవు అని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం జూలై 23వ తారీఖున బుధవారం నాడు వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాయి. కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ప్రభుత్వ బడుల్లో, జూనియర్ కళాశాలలో శిక్షణ లోపాలు, టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల కల్పన వంటి సమస్యల కారణంగా ఈ సమస్యల పరిష్కారం కోసం బంద్కు పిలుపునిచ్చాయన్నమాట. అలానే ప్రైవేటు విద్యా సంస్థలను జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో జూలై 23వ తారీఖున విద్యా సంస్థలకు సెలవు ఉండే అవకాశం ఉందంటున్నారు.